విదేశాల్లో ఉన్న భారతీయులను ప్రవాస భారతీయులు అంటారని, వారు దేశాభిమానంతో చేసే ప్రతి ఒక్క ప్రయత్నం దేశ అభివృద్ధికి తోడ్పడుతుందని ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ సలాది సూర్యకిరణ్ పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయుల దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1915 జనవరి 9 దక్షిణాఫ్రికా నుంచి మహాత్మా గాంధీ తిరిగి ముంబైకి వచ్చిన సందర్భంగా 2003 నుండి ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. నైపుణ్యం, ప్రతిభ కలిగిన భారతీయులు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో ఉద్యోగ అవకాశాలు పొంది స్థిరపడ్డారని అన్నారు. దేశాభిమానంతో మన దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టడమే గాక గ్రామాలను దత్తత తీసుకుని సేవలు చేస్తున్నారని అన్నారు. ప్రవాస భారతీయుడైన కంచెల సత్యనారాయణ ఇటీవల బోట్ క్లబ్ ఉద్యానవన వాకర్స్ సంఘానికి 50 కుర్చీలు అందజేయడమే కాక పేద మహిళలు కుట్టు మిషన్లను సమకూర్చారని అన్నారు. అదేవిధంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నూతన వస్త్రాలు, నిత్యావసర సరుకులు కూడా అందజేయనున్నట్లు సూర్యకిరణ్ తెలిపారు. ఆర్మీ విశ్రాంతి ఉద్యోగి శ్రీ నగేష్ మాట్లాడుతూ భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారం ఎనలేనిదని అన్నారు. వారు ఏ దేశంలో ఉన్నా మన ఉత్పత్తులను కొని ప్రోత్సహిస్తారని అన్నారు. ఆ దేశ నియమ నిబంధనల సాంప్రదాయాలను గౌరవిస్తూ మన దేశ ఖ్యాతిని ఇనుమడిస్తున్నారని అన్నారు. ప్రవాస భారతీయుడు కంచెల సత్యనారాయణ మాట్లాడుతూ మన భారతీయులు ఏ దేశంలో ఉన్నా మనసంతా పుట్టిన ఊరుపైనే ఉంటుందన్నారు. జన్మభూమికి ఏదైనా సేవ చేయాలనే తపనతో ఉంటారని తెలిపారు. ఈ సందర్భంగా అడబాల రత్నప్రసాద్ ఆధ్వర్యంలో కంచెల సత్యనారాయణను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్ నాయుడు, బుద్రా సత్యనారాయణరాజు, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రవాస భారతీయులు అంటే వేరే దేశాల్లో ఉండి ఇక్కడి నుంచి వేరే దేశాల్లోకి వెళ్ళినని ఎన్ఆర్ఐస్ అంటారు. సో ప్రస్తుతం ఏంటంటే ఎన్ఆర్ఐ డే చాలా మంది మన సత్యనారాయణ లాంటి వాళ్ళు బయట దేశాల్లో ఉండి స్థిరపడి ఇక్కడ ప్రజల్ని మంచిగా అభివృద్ధి చేయాలని చాలా మందికి విద్యతో పాటు దాంతోపాటు ఎవరికైతే ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకి డబ్బులు పంపించడం, నెక్స్ట్ వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మన యొక్క వాళ్ళు అక్కడ ఉన్న అమౌంట్ని ఇక్కడ స్పెండ్ చేయడం వల్ల మన యొక్క గ్రోత్ రేట్ కూడా పెరుగుతుంది అనమాట. కాబట్టి ఇలాంటి మన సత్యనారాయణ గారు లాంటి చాలా మంది ఆల్ ఓవర్ ఇండియాలో చాలా మంది బయట దేశాల్లో స్థిరపడి మనకి చాలా హెల్ప్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఉద్దేశించి ఇవాళ ఎన్ఆర్ఐ డే సెలబ్రేట్ చేసుకోవడం, మన సత్యనారాయణ గారు లాంటి వాళ్ళని సన్మానించుకోవడం. మన సత్యనారాయణ గారు కూడా మనకి చాలా మంది అంటే బోట్ క్లబ్లో సుమారు ఒక 50 కుర్చీల దాకా స్పాన్సర్ చేయడం, ప్రతి హెచ్ఐవి పేషెంట్లకి ఏమో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం, దాంతోపాటు ప్రతి యాక్టివిటీలో కూడా ఆయన పార్టిసిపేట్ చేయడం వల్ల మన అడవాల రత్నరాజు గారు ఆధ్వర్యంలో అడవాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళని సన్మానించుకోవడం కూడా జరుగుతుంది. పూర్ స్టూడెంట్స్కి వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం, ఆ కాలేజీని డెవలప్ చేయడం లాంటివి చేస్తుంటారు. ఇది చాలా అంటే ఎన్ఆర్ఐల వల్ల మన ఇండియాకి, మన భారతదేశానికి కొన్ని మిలియన్స్ డాలర్స్ వస్తుంది. బోలెడు డబ్బు వస్తుంది, చాలా డబ్బు వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాసా ఉంది, నేషనల్ ఏరోనాటిక్స్ అడ్మినిస్ట్రేషన్ అని. అది నాసా ఏంటంటే అందులో 30% మన ఎన్ఆర్ఐలే ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. 30% సైంటిస్టులు ఇండియన్స్. అంటే మనకి ఇక్కడ ఇండియాలో ఇస్రో ఎలా ఉందో దానిలాగా అనమాట. సో అమెరికాలో తానా అని ఒకటి ఉంది, ఆప్టా అని ఒకటి ఉంది. మన తెలుగువారే పెట్టారు, ఎక్కువ తెలుగువారే, సౌత్ ఇండియన్స్ తెలుగువాడు ముఖ్యంగా. వాళ్ళు ఏంటంటే ఇక్కడ హాస్పిటల్స్కి మనం అంటే పూర్ పేషెంట్స్కి ఆపరేషన్స్ చేయిస్తుంటారు. అది గంట ఆపరేషన్ అవ్వచ్చు, గుండె ఆపరేషన్ అవ్వచ్చు, ఏమన్నా అమోఘమైన సేవ. అలాగే గల్ఫ్ కంట్రీస్లో కూడా మనోళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎన్ఆర్ఐ. గల్ఫ్ కంట్రీస్ నుంచి కూడా ఇండియాకి గోల్డ్ అంత ఆదాయం వస్తుంది. ప్రతి సంవత్సరం గోల్డ్ అంత కోటాను కోట్ల రూపాయలు ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఎన్ఆర్ఐస్ ఎంతోమంది ఉన్నారు, విదేశాల్లో యూఎస్లో అవ్వచ్చు, అమెరికాలో అవ్వచ్చు, లండన్లో ఉంటారు, గల్ఫ్ కంట్రీస్లో సార్ చెప్పినట్టుగా ఉన్నారు, కెనడాలోని, అలాగే వివిధ దేశాల్లో మంచి స్థాయిలో స్థిరపడ్డారు. ఈ ఎన్ఆర్ఐస్ ఓకే మేము సంపాదించుకున్నాం కదా, ఇంక మా బాగానే ఉన్నదని చెప్పి దేశాన్ని మర్చిపోలేదు. వాళ్ళకి జన్మనిచ్చిన ఊరిని, దేశాన్ని మర్చిపోలేదు. వాళ్ళకి చేతనైన సహాయం చేస్తున్నారు. ప్రతిసారి నేను పేపర్లోను, సోషల్ మీడియాలోనూ చూస్తున్నాను, ఫలానా ఎన్ఆర్ఐ అక్కడ పుట్టి పెరిగారు, ఈ ఊళ్ళో రోడ్డు వేశారు, లేకపోతే పాఠశాలకి సదుపాయాలు కల్పించారు అని అలా చేస్తున్నారు. ఎంతోమంది కొన్ని గ్రామాలను దత్తత చేసుకొని విశిష్ట సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగా అంతేకాదు ఇక్కడ సార్ చెప్పినట్టుగా రియల్ ఎస్టేట్ భూమిని కొని లేకపోతే డబ్బులు అక్కడ సంపాదించుకునేది ఈ దేశానికి పంపించి దేశ ఆర్థిక అభివృద్ధి కూడా ఎన్నో విధాలుగా తోడ్పడుతున్నారు. ఇలాంటి నేను అక్కడ నాకు చేతనైనట్టుగా కార్యక్రమాలు చేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన అడబాల రత్నప్రసాద్ గారు అందరికీ నా నమస్కారాలు. అలాగే ముందు కూడా నా సహాయ సహకారాలు రత్నప్రసాద్ గారికి ఉంటాయని అనేసి